జిల్లాలోని మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులను విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పరిశీలించారు. రాజధాని ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న క్రికెట్ స్టేడియంలో ఈ ఏడాది మే నెల నాటికి పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తానన్నారు. ఐపీఎల్ మ్యాచ్ నాటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మంగళగిరి, కడప, మూలపాడులో కూడా మ్యాచ్లు జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఆఫీస్లో జరిగిన మీటింగ్ అనంతరం ఇవాళ నేను మా గౌరవ సెక్రటరీ గారు సానా సతీష్ గారు ఇవాళ మంగళగిరి అంతేకాకుండా మూలపాడు స్టేడియంలో ప్రారంభించడానికి వచ్చాం. మంగళగిరి స్టేడియం ముందుగా అనుకున్నట్లు ఇంటర్నేషనల్ స్టేడియం చేయలేకపోయినా రేపు రాబోయే అమరావతిలో సరికొత్త స్టేడియం, ఇంటర్నేషనల్ స్టేడియం రాబోతుంది. దానిలో భాగంగా మంగళగిరిలో ఉన్న ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ని చక్కటి స్టేడియము అంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడే విధంగా, లీగ్ మ్యాచ్లు, జోనల్ మ్యాచ్లు ఆడే విధంగా ఇక్కడ స్టేడియం డెవలప్ చేయడమే కాకుండా రేపు రాబోయే కాలంలో ఏపీఎల్ని ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తీసుకెళ్దామనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. ఆ ఏపీఎల్కి హెడ్ ఆఫీస్ కింద మంగళగిరి స్టేడియంని పెడతాం. విశాఖపట్నం స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచ్లు బాగా జరుగుతున్నాయి కాబట్టి ఏపీఎల్ ఎక్కువ మ్యాచ్లు మంగళగిరిలోను, అంతేకాకుండా మూలపాడులోను, కడపలోను ఇట్లా అన్ని ప్రాంతాల్లో నిర్వహిద్దామని ఆలోచిస్తున్నాం. దానిలో భాగంగా ఇవాళ మంగళగిరి స్టేడియంని సందర్శించి ఏమేమి ఆల్రెడీ దీనికి టెండర్స్ ఫ్లోట్ అయినాయి, వర్క్లు ఏమేమి జరుగుతున్నాయో పరిశీలిద్దామని వచ్చాం. ఈ స్టేడియంని అభివృద్ధి చేసి చక్కటి స్టేడియంగా ఉపయోగించే విధంగా ఇక్కడికి వచ్చి దీన్ని ఏర్పాటు జరుగుతుంది. సో మంగళగిరి స్టేడియంను మరింత అభివృద్ధి చేసే కార్యక్రమాలన్నీ మా సెక్రటరీ గారు సానా సతీష్ గారు వివరిస్తారు. ప్రస్తుతం ఏపీఎల్ రేపు రాబోయే సీజన్ ఆఫ్ ఏపీఎల్ ప్రారంభోత్సవ మ్యాచ్ మంగళగిరి స్టేడియంలో స్టార్ట్ అవ్వాలి. అది గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిద్దాం, ఉప ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిద్దాం. ముఖ్యంగా ఈ ప్రాంత ఎమ్మెల్యే, గౌరవ మంత్రి, మా యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మంగళగిరిలో మేము స్టేడియం ప్రారంభించుకుందాం అనుకున్నాం. కాబట్టి మొత్తం రెనోవేట్ చేసి వారి చేతుల మీదుగా ఇక్కడ ఈ స్టేడియంని రేపు మే లోపల పూర్తి చేద్దామనే టార్గెట్ పెట్టుకున్నాం. మేము కూడా విశాఖపట్నం స్టేడియం చూస్తే 45 రోజుల్లో రెనోవేట్ చేసాం. అట్లాగే సుమారు 2 నెలల సమయం పట్టుద్ది ఇక్కడ కూడా. దీన్ని మొత్తం అంతా బాగు చేసి ప్రేక్షకులు కూర్చునే విధంగా, అంతేకాకుండా ఏపీఎల్ మ్యాచ్లు జరిగేటట్టు సుమారు 5 కోట్లతో లైట్లు పెట్టడం, స్టాండ్స్ బాగు చేయటం, బాగా పైకి వెళ్ళే స్టాండ్స్లో చూస్తే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఆ స్టాండ్లు మూసివేయటం, నీట్గా తయారు చేసి స్టేడియంని ఒక చక్కటి స్టేడియంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఇక్కడికి రావడం జరిగింది. స్టేడియం డెవలప్ చేద్దామనే ఉద్దేశంతోనే రైల్వే ట్రాక్ మీద ఆర్ఓబి కోరటం మీరు అందరూ చూశారు సంవత్సరం. ఆల్రెడీ గౌరవ నారా లోకేష్ గారు, గౌరవ కేంద్ర మంత్రి పెమ్మసాని గారు దాన్ని సాధించారు. ఆల్రెడీ ఆ పని కార్యక్రమం అయితే పూర్తయింది. ఈ స్టేడియం ఓపెన్ అయ్యే లోపల మెయిన్ రోడ్డును కూడా గౌరవ నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఆ రోడ్డును కూడా రిపేర్ చేయించే విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున మేము అభ్యర్థించబోతున్నాం. ఈ స్టేడియం పనులు, ఆ రోడ్డు మీకు ఎట్లాగో ఆర్ఓబి అయిపోయింది. రేపు వచ్చే సమయంలో వెస్టర్న్ బైపాస్ కూడా దగ్గరలో ఉంది. అంతేకాకుండా సీడ్ యాక్సిస్ రోడ్డు కూడా పక్కన, రెండింటికి మధ్యలో ఉన్న ఈ స్టేడియం ఎక్కువ మంది అమరావతిలో స్థిరపడ్డ వాసులకు ఉపయోగపడే విధంగా, మంగళగిరిలో, విజయవాడ, గుంటూరు వాళ్ళందరూ వాడుకునే విధంగా చక్కటి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నీ, ఒక క్రికెటే కాదు అన్నీ చేద్దామని. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.